అదేమైనా అమృతమా? ఆ నీళ్లు తాగితే అన్ని జబ్బులు మాయమైపోతాయా? సకల వ్యాధులకి సింగిల్ సొల్యూషన్ అనే భ్రమలో ఉన్నామా? ఆరోగ్యం సంగతేమో గానీ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మినరల్స్ తగ్గితే కొత్త జబ్బులు మాత్రం గ్యారంటీ. లెక్కలేనన్ని బ్రాండ్లు, వేల కోట్ల టర్నోవర్, ఆన్లైన్ మార్కెట్ ని ముంచేస్తోంది ఆల్కలైన్ బిజినెస్. ఇంతకీ ఈ వాటర్ ఎంతవరకు సేఫ్? ఆరోగ్య శాఖ ఏమంటోంది? గ్రౌండ్ లెవెల్లో TV9 ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సంచలన విషయాలు బయటపడ్డాయి? లెట్స్ వాచ్. ఆ సెటప్ ఖర్చు 2 లక్షల పైనే. అమృతం కాదు, తాగే నీళ్లే. ఆల్కలైన్ మాటున అబ్రకదబ్రా. డబ్బుదే ఉంది, ఆరోగ్యం బాగుంటే చాలు. నిజమే, ఆరోగ్యంగా ఉండాల్సిందే. కానీ అందులో ఆరోగ్యం ఉందో లేదో కూడా చూసుకోవాలిగా. పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీళ్లు అన్నీ కలుషితమే. ఈ బాధల నుంచి బయటపడటానికి కొందరు, ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకంతో ఇంకొందరు ఆల్కలైన్ వాటర్ మిషన్లను వాడుతున్నారు. 1,00,000 నుంచి 4 లక్షల దాకా ఖర్చు చేసైనా సరే బ్రాండ్ బాజా మోగించే కంపెనీల ఆల్కలైన్ వాటర్ మిషన్లని ఇళ్లలో పెట్టించుకుంటున్నారు. ఆల్కలైన్ వాటర్ మంచిదా కాదా అన్న దానిపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ లేదు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ చెప్తోంది. కానీ ఈలోపే మార్కెట్ ని ఆల్కలైన్ వాటర్ మిషన్లు ముంచెత్తాయి. వివిధ బ్రాండ్ల పేరుతో అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో కలర్ఫుల్ డెమోలతో ఆల్కలైన్ వాటర్ మిషన్లను ఇబ్బడి ముబ్బడిగా జనానికి అంటగట్టేస్తున్నారు. ఇంట్లో అప్పటికే పెట్టుకున్న RO మిషన్లకు ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నమాట. ఇందులో మీరు లోపలికి పోయే ఏదైతే క్వాలిటీ నీళ్ళు పోస్తారో బయటికి అదే నీళ్ళు వస్తాయి. ఇందులో ఏమాత్రం ఫిల్టరేషన్ కాదు. ఏమి నీళ్ళు లోపల పోస్తారో ఆ నీళ్ళే బయటకు వస్తాయి. ఎందుకంటే RO ఫిల్టర్లో ఎక్సెస్ మినరల్స్ పోతుంది, ఓజోనైజేషన్లో పోతుంది. కానీ ఇక్కడ ఏమీ జరగదు, ఓన్లీ హైడ్రాలసిస్. దాన్ని ఎలక్ట్రాలసిస్ అంటారు. టెక్నాలజికల్గా ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ నడుస్తుంది, అంతేగాని ఏమీ జరగదు. ఆల్కలైన్ వాటర్ మిషన్ నీరు ఎంత నాణ్యతా ప్రమాణాలతో ఉందన్న దానిపై TV9 హైదరాబాద్ మహానగరంలో కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో TDS మీటర్లతో పరిశోధన చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క ఆల్కలైన్ మిషన్ నుంచి కూడా TDS లెవెల్స్ 50 ppm కంటే ఎక్కువగా ఎక్కడా రాలేదు. 50 ppm కంటే కూడా తక్కువ పరిమాణంలోనే ఉన్నాయి అన్ని రీడింగ్స్. జనరల్ గా మనం తీసుకునే నీటిలో TDS లెవెల్స్ 50 ppm కంటే ఎక్కువ, 150 ppm కంటే లోపు ఉంటే మంచిదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు చెప్తున్నాయి. అలాగే TDS లెవెల్స్ 75 నుంచి 200 లోపు ppm ఉండాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు చెప్తున్నాయి. ఈ రెండు ప్రమాణాల్లో కొంత వ్యత్యాసం ఉన్నా మొత్తం మీద ఈ ఆల్కలైన్ వాటర్ టెస్టింగ్ లో TDS లెవెల్స్ ఎక్కడా కూడా 50 ppm కంటే ఎక్కువ ఉన్నట్లు బయటపడలేదు. అన్ని చోట్ల లో లెవెల్స్ చూపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని అక్షరాల 2,70,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా ఖరీదు చేసే ఆల్కలైన్ వాటర్ మెషిన్లే. RO వాటర్ కావచ్చు, ఆల్కలైన్ వాటర్ కావచ్చు, వాటర్లో అసలుకి క్వాలిటీ ఏ విధంగా ఉందన్న దానిపైన TDS లెవెల్స్ మీకు డెమోతో సహా ఎక్స్క్లూజివ్గా TV9 మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే నేను హైదరాబాద్ మహానగరంలోని బాచ్పల్లి ఏరియాలో ఉన్నటువంటి యాంటీలియా విల్లా కమ్యూనిటీలో ఉన్న ఇక్కడ ఒక ఇంటి యజమాని వంశీ కిరణ్ అనే ఒక ఇంటి యజమాని ఇంట్లో ఉన్నాను. ఈ ఇంట్లో మిషన్ ఫిట్ చేశారు. ఈ మిషన్ ఖరీదు అక్షరాల దాదాపుగా 3 లక్షల రూపాయలు. సో దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి 8.5, 9 అది మనం డ్రింకింగ్ వాటర్. 9 వచ్చేసి ఏదో మెడిసిన్స్ వాటికి వీటికి వాడుకోవడానికి వాడతారు. క్లీన్ వాటర్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి, సిక్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి క్లీన్ వాటర్ ఆప్షన్ యూజ్ చేస్తారు. బ్యూటీ వాటర్ అంటే ఇప్పుడు ఫేస్ వాష్కి వాటికి వీటికి అలాంటివి ఏమైనా హ్యాండ్ శానిటైజర్గా అలాంటి వాటికి కూడా బ్యూటీ వాటర్ వాడతారు. డొమెస్టిక్ పర్పస్లో వెజిటేబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే ఫ్రూట్స్ మనం సోక్ చేసుకోవడానికి వాటికి వీటికి అది మనం ఆ వాటర్లో ఫ్రూట్స్ని పెట్టి ఒక 1/2 అవర్ 10 మినిట్స్ 5 మినిట్స్ అలా పెట్టి ఇలా తీస్తే మీకు యూ విల్ ఫీల్ ద ఫ్రెష్నెస్ అన్నమాట. మనం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పర్పస్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది 8.5 pH లెవెల్ అండి మనం ఇప్పుడు వాష్ చేసేది. ఓకే, ఇప్పుడు వంశీకృష్ణ గారి ఇంట్లో ఉన్నటువంటి గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో TDS లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ టెక్నికల్ సంబంధించిన వ్యక్తి మనకు చూపించే ప్రయత్నం. ఒకసారి TDS లెవెల్స్ టెస్ట్ చూస్తారా? 0.24 TDS లెవెల్ అంటే 24 టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఇందులో ఉన్నట్టుగా మీటర్ మనకు చూపిస్తుంది TDS మీటర్.
సో ఖచ్చితంగా మనకు అంటే ఈ వాటర్ టీడీఎస్ లెవెల్స్ 24 ఉన్నాయి. మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో టీడీఎస్ రేంజ్ ఉందో దీంట్లో. ఇక మరో చోట ఈ నీళ్లను తాగితే మాకు బాగానే ఉందంటున్నారు కానీ టీడీఎస్ లెవెల్స్ చూస్తే అస్సలు బండారం బయటపడింది. ఇప్పుడు ఈ వాటర్ దాదాపు 3 లక్షల వరకు ఖరీదు చేసే ఈ మిషన్ ఆల్కలైన్ వాటర్ అంటారు. దీంట్లో టీడీఎస్ ప్రమాణాలు టోటల్ డిజాల్యూడ్ ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు గురించే ప్రయత్నం చేస్తాను. టీడీఎస్ లెవెల్స్ 37గా నమోదైంది ఇక్కడ. మేడం పద్మ గారు మనతో ఉన్నారు. పద్మ గారు, అంటే ఈ మిషన్ కొనడం ఉద్దేశం ఏంటి మీకు? హెల్త్ ఇష్యూస్ అండి. హెల్త్కి మేము జనరల్గా మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తాము. షుగరు అవి కొంచెం బీపీ షుగరు కంట్రోల్ అవ్వాలని అమ్మ కోసమని మేము కొన్నాము. ఓల్డ్ పీపుల్కి అది మంచిది అని చెప్పి మాకైతే వీఆర్ హ్యాపీ. అంటే అమ్మకి కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గినాయి. వీఆర్ హ్యాపీ విత్ దట్. వాళ్ళు వచ్చి డెమో ఇచ్చారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఎలా వర్క్ చేస్తుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినాకే ఇంప్రెస్ అయ్యాం మేము. ఆల్కలైన్ వాటర్ మిషన్లు వస్తున్నాయి, దానికి ఇంకా సర్టిఫికేషన్ లేదంటున్నారు. బట్ మీకు ఎలా ఉంది ఫీల్? మీరేం కోరుకుంటున్నారు? ఇది మీకు ఆల్కలైన్ వాటర్ అంటే దేనికైనా బేస్ అయితే ఆర్ఓ వాటర్ అండి. దేనికైనా బేసిక్ ఆర్ఓ వాటరు. దాని నుంచి నెక్స్ట్ మీకు ఆల్కలైన్ ఇవన్నీ అన్నది ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటూ పోతారు. సో మీకు అక్కడ చూస్తే మీకు 4 ఫిల్టర్స్ ఉంటాయి. ఆర్ఓ వాటర్కి మామూలుగా 3 క్యాట్రిడ్జెస్. ఆల్కలైన్ వాటర్కి వచ్చేసరికి 4th క్యాట్రిడ్జ్ యాడ్ చేస్తారు వీళ్ళు. యాడ్ చేసి మినరల్స్ మేము ఎక్స్ట్రా ఆర్ఓలో పోయిన మినరల్స్ అన్నీ దాని నుంచి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అంటూ చెప్తూ ఒక ఎక్స్ట్రా క్యాట్రిడ్జ్ యాడ్ చేసి దాని నుంచి ఫ్లో అయ్యే వాటర్ విత్ మినరల్స్ మనకి ట్యాంక్లో కలెక్ట్ అయ్యి అక్కడి నుంచి మన కన్జంప్షన్కి బయటకు వస్తాయి. ఆల్కలైన్ వాటర్ తాగితే మంచిదని పక్కింటి వారు తెచ్చుకున్నారని ఒకరిని చూసి ఒకరు ఈ ఆల్కలైన్ వాటర్ మెషిన్లు కొనుక్కుంటున్నారు. కానీ ఇంత పెట్టినా ఇందులో వచ్చే నీటి గొప్పతనం ఏంటో మాత్రం తెలియదనే చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఆల్కలైన్ మిషన్ తీసుకొచ్చి పెట్టారు, జర్మన్ టెక్నాలజీ అంటే దాంట్లో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి. జపాన్ టెక్నాలజీ ఏదో ఫారిన్ కంట్రీస్ ఇవి అనేటప్పటికి మనకు బేసిక్గా ఏంటంటే ఏదో పెట్టుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ బీపీ షుగర్లు ఇవన్నీ ఇండియన్ అట్మాస్ఫియర్లో కామన్ అయిపోయినాయి. సో వీటన్నిటికీ తగ్గుతాయి అనే ఇదితో అందరూ ఉన్నా లేకపోయినా కానీ డబ్బులు అప్పు చేసో ఇచ్చేసో ఇప్పుడు మనకి 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు రేంజ్ని బట్టి లక్షల్లో ఉన్నాయి. ఆల్కలైన్ వాటర్ తాగితే మంచిదా లేదా అన్నది ఇంకా భారత ప్రభుత్వం గుర్తించలేదు. దీనిపై ఇంకా శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల. వాటర్లో టీడీఎస్ డెఫిషియన్సీ వస్తే కలిగే అనర్థాలు కూడా మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ఆల్కలైన్ వాటరు అవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచి లేవు, కానీ ఇప్పుడైతే చెప్తున్నారు. దాని మీద ఇంకా కూడా మనకు పరిశోధనలు జరుగుతున్నాయి. దానికి ఇంకా క్లారిటీ కూడా ఇంకా రాలేదు. మనకు వాటర్ అనేది 3 రకాలైన ల్యాబ్ టెస్ట్లు ఉంటాయండి. వాటర్ని మనం చూడగానే అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్ అండ్ మైక్రోబయాలజికల్ అనాలిసిస్ అని 3 టైప్స్ ఆఫ్ అనాలిసిస్లు చేస్తాం. మనం తీసుకునే ఆహారంతో పాటు ప్రధానంగా మనం తాగే నీటిలో ఖనిజ లవణాలు సమపాళ్లలో లేకపోతే ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు, శాస్త్రవేత్తలు. ఆర్ఓ వాటర్ని చాలా యథేచ్ఛగా వాడుతున్నప్పుడు అడపదడప మన ఇళ్లలో ఉన్న ఆర్ఓ వాటర్ కూడా మనం బ్లడ్ శాంపిల్స్ పంపించుకొని అందులో మనకి సరైన మోతాదుల్లో మనకి మిగతా పదార్థాలు అన్నీ కూడా ఉంటున్నాయి, లవణాలన్నీ ఉంటున్నాయా, అలా మూలక పదార్థాలన్నీ ఉంటున్నాయా లేదా తెలుసుకొని మనం చూసుకోవాలి తప్ప పొలం అంటూ చాలా ఏళ్ల తరబడి నెలల తరబడి మనము ఒకే రకమైనటువంటి ఆర్ఓ వాటర్ని తాగడం ద్వారా మన శరీరానికి తప్పనిసరిగా అత్యంత ప్రధానమైనటువంటి మూలక పదార్థాలు లోపించే అవకాశం తప్పకుండా ఉంటుంది. మినరల్ కంటెంట్ అనేది వాటర్లో న్యాచురల్ మినరల్ కంటెంట్ అనేది లేకపోతే మనకి బోన్ వీక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇంపాక్ట్ ఉండకూడదు అనేసి ఈ మధ్య జస్ట్ 1 year బిఫోర్ FSSAI అనేది ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. లైక్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఎందులో అయినా కూడా మినిమం 75 mg/L అనేది మినరల్ కంటెంట్ ఉండాలి. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది ఉండాలన్నమాట. ఆల్కలైన్ వాటర్ అంటే ఇప్పుడు మనకి వాటర్ ఆల్కలైనిటీ అనేది కార్బోనేట్ బైకార్బోనేట్ ఎంత ఉంది దాంట్లో అని దాన్ని బట్టి డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అది కూడా మన టీడీఎస్ లెవెల్లోనే వచ్చేస్తుంది అనమాట ఆల్కలైనిటీ. ఇప్పుడు ఈ ఆల్కలైనిటీ అనేది కొంచెం ఎక్కువ లైక్ మంచిగా ప్రాపర్ క్వాంటిటీస్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే యూజువల్గా మనకి వాటర్లో pH ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తుంటాయి. ఆ pH ఫ్లక్చుయేషన్స్ ఈ ఆల్కలైనిటీ ఎసిడిటీ అనేది pH పరంగా చూసినట్టయితే హైడ్రోజన్ అయాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది.
ఇప్పుడు ఈ ఫ్లక్చుయేషన్స్ మనకి హెవీగా రాకుండా దాని వాటర్ని స్టేబుల్గా మెయింటైన్ చేయాలి అంటే వాటర్ ఆల్కలైనిటీ మెయింటైన్ చేస్తుంది. అది బైకార్బోనేట్ అయాన్స్, కార్బోనేట్స్ ఇవన్నీ దాంట్లో ఉండడం వల్ల ఈ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి. అది మరీ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఆల్కలైనిటీ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఆల్కలోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్ అని ఇంకొక కండిషన్ ఉంటుంది. మళ్ళీ హైపర్ కెలీమియా అని చెప్పి పొటాషియం లెవెల్స్ ఎక్కువైపోవడం, కిడ్నీ పైన ఎక్కువ మనకి లోడ్ పడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోవడము, ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఆల్కలైన్ వాటర్ మిషన్లకు భారత ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోయినా ఆన్లైన్ మార్కెట్ ద్వారా వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. నిజంగా ఈ నీళ్లని తాగితే జబ్బులు తగ్గుతాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు వాక్ ఫర్ వాటర్ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి. ఇప్పటి వరకు ఆల్కలైన్ వాటర్ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కానీ, FDA కానీ, BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కానీ, తర్వాత BIS 10500 ఉంది, అది కానీ ఎవ్వరు కూడా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ ఓన్లీ డిసీజ్ క్యూర్ అవుతుందని ఎక్కడ లేదు. కోహ్లీ కానీ ఇట్లా ఇదంతా ఓన్లీ మార్కెటింగ్ జిమిక్స్ మాత్రమే. సో దానికి ఒక హై లెవెల్ ఆఫ్ ఒక బ్యూటిఫికేషన్ చేసి ఒక మార్కెటింగ్ టాక్టిక్స్ పెట్టి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేసినారు. అంతేసి ఖర్చు పెట్టి పెట్టించుకుంటున్న ఆల్కలైన్ వాటరే ఇలా ఘోరిస్తుంటే ఇక ఆరో నీళ్ల సంగతి ఏంటి? ఇళ్లల్లో పెట్టించుకుంటున్న RO మిషన్లు ఫిల్టర్ చేస్తున్న నీళ్లు సురక్షితమేనా అన్న వివరాల్లోకి వెళ్తే మరెన్నో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.